గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ నవీన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ మీద కొత్త కుట్రలకు తెరతీయబోతుంది. తన నివాసంలో నిన్న నిరుద్యోగులతో తాను భేటీ అయిన ఉద్యోగాల భర్తీని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని స్వార్థపూరిత శక్తులు అడ్డుకోబోతున్నాయి. న్యాయ వివాదాలు సృష్టించి మొత్తంగా ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని కుట్ర చేస్తున్నాయని సీఎంఓ నుంచి నిన్న మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేసిండ్రు. ఆ ప్రకటన ద్వారా ఉద్యోగాల భర్తీని నిలువరించేందుకు, అడ్డుకునేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఒక కొత్త కుట్రకు తెరవదీయబోతుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆపేయించి తన వాళ్ళనే పురమాయించి కోర్టుల్లో కేసులు వేయించి ఆపేసే కుట్ర కూడా చేస్తున్నాడు. దానికి అనుమానాలు కలుగుతున్నాయి. నిరుద్యోగులారా తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారులకు వచ్చి రేపటికి 7 నెలలు పూర్తవుతుంది. 8వ నెల ప్రారంభమవుతుంది. ఈ 7 నెలల్లోనే నిరుద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు నిన్న వివిధ యూనివర్సిటీల విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి వెళ్ళి టీజీపీఎస్సీని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు సన్నద్ధమైతే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. అయినా విద్యార్థులు పెద్ద ఎత్తున టీజీపీఎస్సీ వద్దకు తరలి వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళ మీద పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిండ్రు, వాళ్ళ తలలు వలగొట్టిండ్రు. అసలు ముట్టడితో సంబంధం లేని రోడ్డు మీద పోయేటోళ్ళను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తరలించారు. నిజంగా ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే ఈ పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. గద్దెనెక్కిన తర్వాత 7 నెలలు ఉద్యోగాల భర్తీని రేవంత్ రెడ్డి పట్టించుకోలే. దాని పర్యవసానాలు, దాని ఫలితమే గత 15 రోజులుగా నిరుద్యోగులు నిత్యం ఆందోళనలు, ఉద్యమాలతోని రోడ్ల మీదనే ఉంటున్నారు. మొన్ననే మోతీలాల్ నాయక్ 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. కనీసం ఆయనను ప్రభుత్వం వైపు నుంచి పరామర్శించిన పాపాన కూడా ఎవరు పోలేదు. వీళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఆ జాబ్ క్యాలెండర్ అమలు సాధ్యం కాదని రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా గుర్తించిన తర్వాత ఆ పదనం తమ ప్రభుత్వంపై పడద్దని ప్రతిపక్షాలు, కొందరు స్వార్థపూర్వక శక్తుల పేరుతోటి వేరే వాళ్ళ మీద నెపం వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. నిజంగానే గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచడం సాధ్యం కాదనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తన జాబ్ గ్యారంటీలో ఎందుకు ప్రకటించింది? డిఎస్సిలో గత ప్రభుత్వం 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక 5,000 పోస్టులను పెంచి రీనోటిఫై చేసింది. అట్లనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పెంచుతామన్న స్థాయిలో ఉద్యోగాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం న్యాయ వివాదాలు వస్తాయి, మీరు ఇంకోళ్ళ చేతుల పావులు కావద్దు అని రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి నిరుద్యోగులను రెచ్చగొట్టిండు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొని చికడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి నేను గ్యారంటీ ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని రాహుల్ గాంధీ గారు తెలుగులో ట్వీట్ చేసిండు. నేను నిన్న చికడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయినా, అక్కడ నిరుద్యోగులతో మాట్లాడినా, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, మొదటి 2 ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ఆయన తెలుగులో ట్వీట్ చేసిండు. ఇప్పుడు ఆ ఉద్యోగాల భర్తీ నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టే కుట్రలు చేస్తున్నారు. నిరుద్యోగులారా తస్మాత్ జాగ్రత్త. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ఈ ప్రభుత్వం తన హామీ నుంచి వెళ్ళి చాలా దూరం వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. మీరేమాత్రం వెనక్కి తగ్గినా, నిరుద్యోగులు ఆందోళన విరమించినా, ఏమాత్రం వెనక్కి తగ్గినా కానీ ఈ పరిస్థితి ఇంకా ఎటుదారితో చూడాలి. అన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, పరీక్షల క్యాలెండర్ ప్రకటించారు. ఆ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిన నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి వెళ్ళి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలని, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించారు. ఇంత షార్ట్ పీరియడ్లో అంటే వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అసలు షెడ్యూల్ ఎట్లా ఇస్తారు, ఇది ఎట్లా జాబ్ క్యాలెండర్ అయితే నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇన్ని రోజులకు ముఖ్యమంత్రికి జ్ఞానోదయం అయింది. ఆ రెండిట్లా ఏదో ఒక పరీక్షను వాయిదా వేద్దాం అని నిన్న మాట్లాడతాడు. ఆయన నిన్న నిరుద్యోగులతో భేటీ పేరుతోని వాళ్ళ యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులను, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న కొంతమంది విద్యార్థి నాయకులను మాత్రమే పిలిచి మాట్లాడాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మిత్రపక్షంగా ఉంది. నిన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులను కూడా ముందస్తు అరెస్టు చేసి టీజీపీఎస్సీ ముట్టడికి పోకుండా అడ్డుకున్నారు. అంటే కనీసం వాళ్ళను కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేయలే. కేవలం తన వాళ్ళు, తనతో ఉండేవాళ్ళు, తన చెప్పు చేతలో ఉండే వాళ్ళతో మాత్రమే మాట్లాడి అదొక నిరుద్యోగులతో భేటీ అని ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు అంటే నిరుద్యోగులతో ఆట ఆడుకున్న ఏ ప్రభుత్వాలు బతికి బట్ట కట్టినా
చరిత్ర లేదు. రేవంత్ రెడ్డి కనుక తన హామీ నుంచి వెళ్ళి ఏమాత్రం వెనక్కి తగ్గిన నిరుద్యోగులు ఆయనను పరిగెత్తించడం ఖాయం. ఈరోజు అది ఇలాంటి రోజు రావడానికి ఇంకెంతో కాలం పట్టదు.